దానికి ముందుగా మా కాన్స్టిట్యున్సీ లంగరోజ్ నుంచి ఇక్కడ పురాణపుల్ వరకు ఉంటుంది. మా దగ్గర ఒక బేబీ పాండ్ ఇబ్రాహీంబాగ్ చిన్న చెరువులో ఈ బేబీ పాండ్ కూడా ఏర్పాటు చేయడం జిహెచ్ఎంసీ నుంచే దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి మంచి మెయింటైన్ అవుతుంది. ఇంకొంచెం దానిలో ఏంటంటే వేసిన గణేష్లు అదే రోజు రాత్రికి కానీ 2 రోజులలో క్లియర్ చేస్తే ఇంకో ఫ్రెష్ అవడానికి మనకు అవకాశం ఉంటుంది. అది భక్తులు చూస్తుండగా కాకుండా నైట్ టైంలో మనం రిమూవ్ చేస్తే కొంచెం సెంటిమెంట్స్ అటు కాకుండా ఉంటాయి. పూర్తిగా మునగక ముందే దాన్ని పగలగొట్టడం, కళ్ళ ముందే తీసుకెళ్లడం అదొక్కటి కాకుండా కొంచెం వాటర్ లెవెల్ మెయింటైన్ చేసి గణేష్ మునిగేలాగా ఉంది. 1 గంట తర్వాత మనం తీసి మన జిహెచ్ఎంసీ వ్యాన్స్ లో తీసుకెళ్లొచ్చు. అదొక సమస్య. అట్లనే మనకు మూసీ నది పరివాహక ప్రాంతం దాదాపుగా 6 కిలోమీటర్ వరకు కార్వాన్ కాన్స్టిట్యున్సీలోనే ఉంటుంది. బాపుఘాట్ నుంచి చూసుకుంటే పురాణపుల్ వరకు కూడా ఒక లైన్ ఉంటుంది. ఆ మూసీ రివర్ లో పక్కన కూడా మనకు పాండ్స్, టెంపరీ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నాము. దానిలో కూడా మన స్టాఫ్ క్రేన్ ఎప్పటికీ ఉండేలాగా ఒకటి చిన్న గణేష్లు వస్తే కనుక ఒక్కొక్కసారి 4-5 ఫీట్ల మట్టి గణపతులు ఉంటే క్రేన్ ఎప్పటికీ ఒకటి అక్కడ ఉండేలాగా చూసుకోండి. బాలాజీ టెంపుల్ గుడిమల్కాపూర్ డివిజన్ కి వస్తుంది. అందులో కూడా టెంపరీగా ప్రయత్నం చేసినాం 2 సార్లు, బాగానే ఉంది పాయింట్స్. అట్లా ఎక్కడెక్కడగా మనకు లోకల్ గా ఉంది. ట్రాఫిక్ సమస్య వస్తే మనకు వెజిటేబుల్ మార్కెట్ అండ్ కూరగాయల మార్కెట్ ఉంది గుడిమల్కాపూర్, ప్రత్యేకించి గోల్డెన్ ప్యాలెస్ దగ్గర నుంచి అక్కడ లైన్ వరకు కింగ్ ప్యాలెస్ వరకు. ఆ పండుగ వాతావరణం ఏ పండుగ వచ్చినా ఇదే కాదు, మీకు పోలీసు అధికారులకు బాగా తెలుసుంటది. ఏ పండుగ వచ్చినా కూడా అక్కడ రెసిడెంట్స్ కాలనీ ఎవరైతే ఉన్నారో నవోదయ కాలనీ, సత్యనారాయణ నగర్ చాలా టార్చర్ అనుభవిస్తున్నారు. ఎందుకంటే స్కూల్ వ్యాన్ కూడా రాలేదు, ఇబ్బంది ఉంది. మొన్న రీసెంట్ గా వరలక్ష్మి వ్రతం కూడా అదే. కొంచెం ట్రాఫిక్ విభాగం దాని మీద దృష్టి సారించాలి. ఇంకోటి 11 kV వైర్స్ పైన చెట్లు ఉన్నాయి. ముషరఫ్ గారు దాన్ని టీఎస్పీ దాన్ని చూస్తున్నారు, వారికి కూడా దృష్టిలో తీసుకెళ్లారు. 11 kV మీద ఒకసారి పవర్ షట్ డౌన్, ప్లాంట్ షట్ డౌన్ చేయండి. ఒక 3-4 గంటలు సహకరిస్తారు పబ్లిక్. చెట్లన్నీ తీసేసి ఇప్పుడు ఆగమనం అని కొత్తగా చేస్తున్నారు సొసైటీ నుంచి. వాళ్ళు కూడా గణేష్ రావడం కూడా ఒక ఫెస్టివల్ లాగా తీసుకొస్తున్నారు. దానికి ఇబ్బంది కాకుండా దయచేసి మీరు ఆ ట్రీ కట్టింగ్స్ ఇమీడియట్ గా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మనకి ఇక్కడే ఉంది, యూపీడీ అర్బన్ బయోడైవర్సిటీ కూడా వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఈ సమస్యలు ఉన్నాయి సార్. ఇంకోటి జిహెచ్ఎం కోర్ ముఖ్యంగా శానిటరీ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ 9 రోజులు కూడా కొంచెం బ్లీచింగ్ పౌడర్ అవైలబుల్ ఉండేలాగా వార్డ్స్ లలో ప్రయత్నం చేయాలి. చాలా మటుకు ఫెస్టివల్స్ కి బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉండలేదు. ఇంకోటి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి వర్షాకాలం కాబట్టి మనం ఎట్లా క్లీన్ చేసినా, ఇంతకుముందు గత 2-3 నెలల ముందు మన జోనల్ కమిషనర్ గారికి కూడా కలవడం జరిగింది. డ్రైన్స్ అన్ని వాటర్ స్ట్రాంగ్ లైన్స్ డ్రైన్స్ క్లియర్ చేయాలని దాదాపుగా 80% మంచిగా జరిగింది. నాలా వరకు కూడా బ్యూటిఫుల్ గా ఈ సంవత్సరం బాగా అనిపించింది. కాకపోతే హెవీ వర్షం పడ్డప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఫ్రెష్ గా నిండిపోతుంది. కాబట్టి ఎక్కడైతే పెద్ద పెద్ద గణేష మండపాలు ఉన్నాయో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు సండే కానీ సాటర్డే. అప్పుడు మనకు అక్కడ నాలా నీళ్ళు వచ్చి మన కాళ్ళల్లో ఉంటే మంచిగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఇమీడియట్ మా టీం ఉంటుంది, మీకు యాప్ లో కూడా రిజిస్టర్ అయ్యి టోకెన్ నెంబర్ ఇస్తాము, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఫాలో అప్ చేస్తాం. కొంచెం అలర్ట్ అయ్యి దాన్ని క్లియర్ చేస్తే బాగుంటుంది. మేజర్ గా ఇవే సమస్య. ధన్యవాదాలు.